తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాటల యుద్ధంతో రాజకీయ వాతావరణాన్ని హీట్ చేస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని సచ్చిన శవంతో పోల్చుతూ గతం ఉంది గాని భవిష్యత్తు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఓటమి కొత్తదేనని, కానీ కాంగ్రెస్ కు గెలుపు కొత్త కాదని చెప్పడంతో రాజకీయ రగడ ఒక్కసారి ముదిరింది. అంతేకాదు, కుటుంబ రాజకీయాలపై కూడా విమర్శలు చేస్తూ కొడుకు కూతురు మధ్య విభేదాలు చూస్తూ కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకునే సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు కేసీఆర్ కూడా వరుసగా ప్రజల్లోకి వస్తూ కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణ భవిష్యత్తు మళ్లీ బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇల్లు కూల్చుతూ కాంగ్రెస్ అసలు స్వభావం బయటపడుతోందని, అలాంటి పార్టీని ప్రజలు మళ్లీ నమ్మరని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇక కవిత కొత్త పార్టీ చర్చలు, కేటీఆర్ స్పందనలు, రేవంత్ వ్యూహాలు ఇవన్నీ కలిసి తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ తన బలం నిరూపించుకోవడానికి చూస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని పోరాడుతుంది. మొత్తానికి తెలంగాణలో ఇది కేవలం మాటల యుద్ధం కాదు, రాబోయే రాజకీయ భవిష్యత్తుకు బిగ్ ఫైట్. ఇప్పుడే మొదలైన ఈ రాజకీయ రగడ వచ్చే రోజుల్లో మరింత హాట్ టాపిక్ కావడం ఖాయం.